ఇవి కూడా తీసుకెళ్ళి. అరే టైం అయిపోయింది, చాయ్ ఎక్కడ? ఇంకా మేడ మీద ఉన్నారండి, కిందికి రాలేదు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. నా శరీరం మాత్రం వెళ్ళిపోతుందేమో కానీ నా ప్రాణం ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. నేనేనాటికైనా ఎక్కడికి పోయినా నీదాన్నే రవి, నీదాన్నే. మర్చిపోలేదన్నమాట. మీరెంత ప్రయత్నించి విడదీయాలనుకున్నా వీలు కాలేదుగా. అంటే అతని ఫోటో మాత్రమే చించాననుకున్నారు, వెనకనున్న నన్ను చూడలేదు. అతను రవి, నేను ఛాయ. మీరు చించితే ఒకటిగా చిరిగా, పెంచితే ఒకటిగా పెరుగుతాం. ఛాయ, నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఒక వేలికి గాయమైనప్పుడు నిర్లక్ష్యం చేస్తే అది చేతికంతకీ పాకి శరీరాన్ని బాధించి చివరికి ప్రాణమే తీస్తుంది. అందుకే ఆ గాయపడ్డ వేలును నరికేయాలి. మీరు నరికేయాలనుకున్న వేలు ఏనాడో చేతిని బాధించి శరీరాన్ని బాధించి ఈనాడు ప్రాణాలు దాకా వచ్చేసింది. ఇప్పుడు మీరు తీయగలిగేది మా ప్రాణాన్ని మాత్రమే. ఒకసారి బయటికి రండి, రండి బాబు రండి. నీడ పుట్టింది, ఛాయ పుట్టింది. ప్రపంచ ప్రేమికులారా, ప్రపంచ ప్రేమికులారా, ప్రపంచ ప్రేమికులారా, ప్రపంచ ప్రేమికులారా, ప్రపంచ ప్రేమికులారా. నీడ పుట్టింది, ఛాయ పుట్టింది, నీడ పుట్టింది. పాల్గానే వస్తుంది. రండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం పుచ్చుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? అసలు మీరు ఎవరు సార్? అబ్బాయి తరఫా, అమ్మాయి తరఫా? మీరు మాకేమవుతారు సార్? బాబాయ్ గారా, మావయ్య గారా? ఏంటిదంతా? ఇక్కడ దొమ్మిది దొరుకుతున్న టెలిఫోన్ వచ్చింది. మీరు చూస్తే స్టూడెంట్స్ లో ఉన్నారు. అసలు మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము రౌడీ ముక్క. అన్యాయం సార్. ఈ కాలం ఫోన్ కాల్ నమ్మలేమండి. ఆయమానంలో బాంబు అంటారు, ఈ వీధిలో నిప్పు అంటుకుంది అంటారు. మేము పెళ్లి వాళ్ళం సార్. మీరు పెళ్లివారా? అవునండి. అడుగో పెళ్లి కొడుకు. రారా, సిగ్గుపడకు. బాబాయ్ గారు వచ్చారు, వివరం చెప్పు. అయ్యా, మేము మగపెళ్లి వాళ్ళం అండి. ఇది ఆడపిల్ల ఇల్లండి. పిల్లని అడగడానికి వచ్చాం. తప్పంటారా సార్? ఇందులో పోలీసుల ప్రమేయం బాగుండదండి. కుటుంబ సమస్యలు. పిల్లని అడగడానికి వచ్చి వీధిలో బిచ్చన ఏమిటి, ఇంతమంది జనం ఏమిటి? దానికి మేమేం చేయగలమండి? మాది ప్రేమ కులం, మేము ప్రేమికులం. మాది చాలా పెద్ద కుటుంబం అండి. నా కాబోయే మామగారు ఎంత లక్షాధికారైనా, లంకంత బంగళా కట్టినా మా అందరికీ వసతి ఏర్పాటు చేయడం ఆయన వశం కాదు కదండి. ఏమీ లేదు. మాకు మధ్య ఒక చిన్న పేచీ వచ్చింది బాబాయ్ గారు. సాధారణంగా అల్లుడు మామగారిని వరకట్నం అడుగుతాడు. అవి నిషేధించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఈ మామగారు చూడండి, నన్ను ఎదురడుగుతున్నాడు. మా అమ్మాయికి బంగ్లా ఇస్తావా, కారు ఇస్తావా, బంగారం పెడతావా, నువ్వెవరు తీసుకెళ్ళిపోగలవా అని. ఇలా అడగడం నిషేధించే చట్టాలు ఏవీ లేవు కదండి. బాగుంది. అమ్మాయిని సుఖపెడతారా లేదా అని తేల్చుకోవడంలో కన్నతండ్రి తప్పే ఉంది. అది బాగా అడిగారు. అసలు సుఖము అనగానేమి, అది ఎక్కడ లభించును? ఆ అమ్మాయినే అడిగి తేల్చుకుందామా? తేల్చుకునే పద్ధతి ఇది కాదు, ఇది అరాచకం. ఏమిటి సార్ అరాచకం? నలుగురు స్టూడెంట్స్ ఒక చోట చేరడమే అరాచకమా? ఇలా మీరు ముద్ర వేయబట్టే అందరికీ చులకనైపోతున్నాం. సరే, ఈ కబుర్లకు అంతా ఇక్కడ వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోతాం. కానీ ఒక చిన్న పని చేయండి సార్. ఒకసారి అమ్మాయిని బయటకు వచ్చి, ఈ జనంతో నాకే సంబంధం లేదు, ఇందులో ఎవరి మీద నాకు సానుభూతి లేదు, నేను న్యూయార్క్ వెళ్ళిపోతాను, తోవివ్వండి అని అడగమనండి. తలలు వంచుకొని తప్పుకుంటాం. పిలవండి, బయటికి రమ్మనండి.
నో ఐ కాంట్ అలౌ దిస్. మీరు గొడవ చేస్తే నేను యాక్షన్ తీసుకోక తప్పదు. కానీ ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుందన్న విషయం మీరు తెలుసుకోవాలి. మా జాతి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మా ప్రతినిధులు ప్రపంచంలో ప్రతి అంగుళానికి పరుచుకుని ఉన్నారు. ఇలా చూస్తూ ఉండండి, రేపటికి 2 ఇంతలు పెరుగుతాం, ఎల్లుడికి 4 ఇంతలు, ఇలా నేల ఇరుగుతూనే ఉంటుంది. మమ్మల్ని కాదని గుప్తా గారు ఛాయని న్యూయార్క్ తీసుకుపోతే ఆ న్యూయార్క్ లోనే ఒక మహా విప్లవాన్ని లేవదీయగల శక్తి మాకుంది. అది అరికట్టడం మీ తరం కాదు. No one can stop us. Yes, no one can stop us. నాలుగు గోడల మధ్య నలగాల్సిన విషయం నడివీధికి ఎక్కిన తర్వాత మీరు ఇంకా పట్టుదలతో ఉండటం బాగాలేదనుకుంటాను. కాస్త ఆలోచించండి సార్. ఛాయా, ఇప్పుడు చెప్పండి, ఏది డబ్బున్న వాడి రక్తం, ఏది పేదవాడి రక్తం? వేరు చేసి పోల్చుకోగలరా? రక్తానిది ఒకే రంగు, కానీ ఈ సమాజం వేరు చేసి చూస్తుంది. వెల్ డన్ మై బాయ్, కంగ్రాచులేషన్. ఆర్ సార్, ఏమిటి? ఐఎమ్ విత్డ్రాయింగ్ మై కంప్లైంట్. వెల్, నేను న్యూయార్క్ ప్రయాణం విరమించుకుంటున్నాను. ఇక ఛాయ నీది, ముమ్మాటికి నీది. బట్ ఆన్ వన్ కండిషన్. ఈ రోజున నీ ప్రేమను సాధించుకోవడానికి ఎంత పట్టుదల చూపించావో అదే పట్టుదలతో నీదంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని సాధించుకుని తిరిగిరా. అప్పుడే ఛాయకు నీకు పెళ్లి. చూడు రవి, ఈ రోజుల్లో బస్టాండ్లో నిలబడే ప్రతి కుర్రాడు ప్రేమించేస్తున్నాడు. వాళ్ళని నమ్ముకుని వాళ్ళని పెళ్లి చేసుకునే ఆడపిల్లలు సెక్యూరిటీ లేకుండా నానా బాధలు పడుతున్నారు. అందుకే చెప్తున్నాను, మీ నాన్న సంపాదించిందో నీ భార్య తెచ్చి ఇచ్చిందో తిని బతకాలనుకోవటం వ్యక్తిత్వం కాదు. అలాగని ప్రేమ పేరుతో పస్తులు పడుకుని చావడం కూడా ఘనత కాదు. కావాలంటే ఇప్పటికిప్పుడే నీకు ఒక ఫ్యాక్టరీ రాసిచ్చి మీ ఇద్దరికి పెళ్లి జరిపించగలను. కానీ దాన్ని నిర్వహించే సామర్థ్యం నీకుందా? అందుచేత నువ్వు నాకు అల్లుడివి కావడానికి కావలసిన అన్ని అర్హతలు సంపాదించుకుని తిరిగి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లేదు, ఇలాగే ఛాయను వెంట పెట్టుకుని తీసుకువెళ్తానంటావా? వెళ్ళు, నేనే అడ్డు పెట్టను. అంతవరకు మీరు ఛాయను మరొకరికిచ్చి పెళ్లి చేయరనే నమ్మకం ఏమిటి? అది ఛాయ మీద నీకు ఉండవలసిన నమ్మకం, నా మీద కాదు. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజుకి సరిగ్గా 3 సంవత్సరాల తరువాత తారీఖు వేసి శుభరాకలు అచ్చు వేయిస్తాను. ఊరంతా పంచిపెట్టిస్తాను. నమ్ముతావా? అక్కర్లేదు. మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగే తిరిగొచ్చి నా ఛాయను నా సొంతం చేసుకుంటాను. ఈ రోజుకి సరిగ్గా 3 సంవత్సరాలు అడిగిన అర్హతలను సంపాదించుకు తిరిగి వస్తాను. ఢిల్లీ యూనివర్సిటీలో MBA పూర్తి చేసుకొస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను వెర్రివాళ్ళలాగా ప్రవర్తించడం తప్పంటారా? ఈ సంతోషం, గర్వం ఎవరిని మాత్రం పిచ్చెక్కించకుండా ఉంటాయి? ఓహ్, యు ఆర్ గ్రేట్. ఓడిపోవడం ప్రేమ లక్ష్యం అనుకునే పిరికి వాళ్ళకు గెలిచి త్రోవ చూపించారు. ఐ విల్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నమ్మను. నువ్వు నా ఛాయవు కావు. ఏం జరిగింది? ఏమిటిది?
మీ నాన్నేది? నాకు ఇచ్చిన మాట ఏమైంది? సారీ రవి, మా నాన్నని తప్పు పట్టకు. నువ్వు లేని సమయంలో నేను కాల్ జారాను, నన్ను క్షమించు. ఇంపాసిబుల్! ఐ విల్ కిల్ యూ! ఐ విల్ కిల్ యూ! ఆగు మహామేధావి, ఆగు. అలాగే చెయ్యి కిందకు దించి ఇటు చూడు. నా కడుపులో ఉన్నది పిల్ల కాదు, పిల్లో. సారీ రవి, నువ్వు అప్సెట్ అవుతావని నాకు తెలుసు. కానీ నాతో బలవంతంగా యాక్ట్ చేయించారు నీ ఫ్రెండ్స్. వాళ్ళేది? అరుగు. వాళ్ళ చదువు సంగతి ఎలా ఉన్నా కానీ నన్ను మాత్రం కంటికి రెప్పలా చూసుకున్నారు. సాధించావు రవి, సాధించావు. పెళ్లి కొడక ఊరుకో. ఇదిగో ఈ మాలవే. వెరీ గుడ్. ఎరా రవి, కోల్తా పడ్డావా? నీకోసం మీ మామగారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారా? సాగాలి మన యాత్ర, సాహసమే ఊపిరిగా. సాగాలి మన యాత్ర, సాహసమే